హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్జేస్ వరల్డ్. ఈరోజు పాప్సిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి చక్కెర, అలాగే ట్యాంక్ పౌడర్, వాటర్, పాప్సిల్స్ మేకర్ అండి. ఈ పాప్సిల్స్ మేకర్ లేకున్నా మీరు మన రోజువారీ టీ గ్లాసెస్ కానీ ఇంకేవైనా వేరే కప్స్ ఉన్న పేపర్ కప్స్ ఉన్న పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక బౌల్ కావాలండి. ఆ బౌల్లో ముందుగా ట్యాంక్ పౌడర్ వేసుకుందామండి. ట్యాంక్ పౌడర్, నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకుందామండి 4 కప్స్. నెక్స్ట్ వచ్చేసి షుగర్ యాడ్ చేద్దామండి. షుగర్ 4 కప్స్ యాడ్ చేద్దాం. 4 కప్స్ కాదు, 4 స్పూన్స్. ఇది అంతా ఇంత అని కొలత ఏమి ఉండదండి. మన స్వీట్నెస్కి తగ్గట్టు మనకు కావాల్సినట్టు చేసుకోవాలి. అలాగే వాటర్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ ఒక 6 కప్స్ అలా వచ్చేసింది. 6 పాప్సిల్స్ వస్తాయి. నెక్స్ట్ మిక్స్ చేయాలండి బాగా, షుగర్ మెల్ట్ అయ్యేలాగా. మొత్తం మెల్ట్ అయ్యాక అప్పుడు మనం పాప్సిల్స్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో బయట కొనడం కంటే ఇంట్లో చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. బయట అసలు ఏం కలుపుతున్నారో, మనం ఏం తింటున్నామో కూడా తెలియట్లేదు. అందుకని సమ్మర్లో పిల్లల కోసం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్. నెక్స్ట్ పాప్సిల్స్ దాంట్లో నింపేసుకుందాం. ఇవి నైట్ అంతా ఫ్రీజర్లో పెట్టాలండి, అప్పుడే బాగా వస్తాయి. మ్యాక్సిమం ఒక 12 అవర్స్ అన్న ఉండాలి ఫ్రీజ్ అవ్వడానికి. మనం టైం ఇవ్వాలి. ఫ్రీజ్ అయ్యాక కూడా ఎలా ఉండిద్దో చూపిస్తాను. నేను చేసిన క్వాంటిటీకి మ్యాక్సిమం 8 పాప్సిల్స్ వస్తాయండి. మీకు షుగర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీజర్లో పెట్టేయడమే అండి. అన్నీ ఫిల్ చేసుకొని ఫ్రీజర్లో 12 అవర్స్ ఉంచాలండి. 12 అవర్స్ తర్వాత ఎలా ఉండిద్దో తర్వాత చూపిస్తాను. ట్యాంక్ పౌడర్ అండి, ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే తీసానండి. ఇవి కొంచెం వాటర్లో ముంచి తీయాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా అండి, సేమ్ బయట కొంటే ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. ఓకే అండి, ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.